హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. #సింగిల్ అనే మూవీతో మనందరితో మింగిల్ అవ్వడానికి రెడీ అయిపోయారు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు గారు. మరి ఈ మూవీ విశేషాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో శ్రీ విష్ణు గారు, హౌ ఆర్ యూ? గుడ్ అండి, గుడ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకటి అడుగుదా, మిమ్మల్ని లైవ్లో నవ్వితే చూడాలనిపిస్తుంది. నవ్వుతేనా? ఎస్. ఎందుకంటే మిమ్మల్ని ఆన్ స్క్రీన్ డైలాగ్స్ వేస్తారు, నవ్వుతూ ఉంటారు, కానీ బయట ఎప్పుడు మీరు నవ్వుతే చూడలేదు నేను. అంటే జోక్ వేస్తానో లేకపోతే నవ్విస్తానో నవ్వాలి అంతేనా? ఎప్పుడు ఇలాగే సీరియస్గా ఉంటారా? సీరియస్గా మామూలుగా ఉంటా. ఓకే. అంటే ఊరికే కాన్వర్జేషన్ ఏమి లేకుండా నవ్వుకుంటా కనిపించాడు అంటే స్మైలీ ఫేస్ చూడాలనిపిస్తుంది. స్మైల్. ఎస్. ఓకే. సో #సింగిల్ ట్రైలర్ చూసాం. ట్రైలర్లోనే చాలా ఫన్ క్రియేట్ చేశారు. మరి ఇంకా సినిమాలో ఇంకెంత ఫన్ ఉండబోతుంది? బాగుంటుందండి. అంటే కంప్లీట్ అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేద్దాం అనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. మంచిగా ఎంజాయ్ చేస్తారు, డౌట్ లేకుండా. ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, చిన్నపిల్లలతో వెళ్ళినా కూడా సినిమా మంచిగా ఎంజాయ్ చేస్తారు, 100% ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఎస్. అసలు ఈ సింగిల్ స్టోరీ అనేది మీ వరకు ఎలా వచ్చింది? నాకు వేరే ఫ్రెండ్ త్రూ కార్తిక్, ఆయన డైరెక్టర్ కార్తిక్ రాజ్ కలిశారు. సో ఆయన నరేట్ చేసినప్పుడు నాకు కొంచెం కొత్త కథలా అనిపించింది, ఫ్రెష్గా ఉంది, ఎంటర్టైన్మెంట్కి మంచి స్కోప్ ఉంది, ఓకే అని చెప్పి. అంటే తమిళ్. సో జాగ్రత్తగా తెలుగులోకి డైలాగులు అయ్యి మా నందు అండ్ భాను గారులతో రాయించి ప్రాపర్గా బౌండ్ స్క్రిప్ట్ చేసి షూట్కి వెళ్ళిపోయాను అనమాట. ఓకే. ఫస్ట్ స్టోరీ విన్న తర్వాత ఓకే తెలుగులోకి దీన్ని మొత్తం కన్వర్జేషన్ చేసిన తర్వాత ఇంత ఫన్ ఉంటుంది, ఇలా ఉంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అది ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి తెలుగులోకి కన్వర్ట్ చేసాం. అంటే ఆయన తమిళ్ లాంగ్వేజే, బట్ మనకి చెప్పినప్పుడు అర్థమైపోతుంది కదా, సీన్స్ సేమ్ ఉంటాయి, డైలాగులు తమిళ్ లైన్ రాయటం కొంచెం కష్టం కాబట్టి మనం భానుని నందు హెల్ప్ తీసుకున్నాం. వాళ్ళు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. అక్కడి నుంచి బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయించుకొని షూట్కి దిగిపోయాం. ఓకే. వెన్నెల కిషోర్ గారు, మీరు కూడా ఒక ఫన్ క్రియేట్ చేశారు, సెన్సేషన్ క్రియేట్ అవబోతుంది అనుకోవచ్చా ఈ మూవీలో? 100% అండి. 100% మీకు ట్రైలర్లోనే మా కాంబినేషన్ చాలామంది చాలా బాగుంది, టైమింగ్ అది బాగుంది అన్నారు. సో ఫుల్ ఫిల్మ్ కాబట్టి, ఫుల్ లెంత్ కాబట్టి ఇంకా చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఎస్. డైలాగ్ డెలివరీ కానివ్వండి అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అందరూ కూడా ఇప్పుడే ట్రైలర్ చూస్తే చాలామంది ఎంటర్టైన్ అవుతున్నారు. ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది కూడా సో చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేసేసారు, హిట్ పక్కా అని చెప్పేసి. సో అయితే డైలాగ్స్తోనే అట్రాక్ట్ చేయాలని చెప్పేసి ముందే అనుకున్నారా, లేదా డైలాగ్ కన్వర్జేషన్ మొత్తం కూడా ఎవరిది మెయిన్? అర్థం కాదు. సో డైలాగ్స్ చాలా మంచిగా వచ్చాయి కదా, సో దానిలో మీరేమైనా పార్టిసిపేట్ చేశారు? అంటే ఇలా ఉండాలి ఏంటని చెప్పేసి మొత్తం అంతా రైటరే చూసుకున్నారు? లేదండి, రైటరే. బేసిక్గా మనం చేసేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు మనం చెప్తాం కాబట్టి అక్కడ ఏమైనా బాడీ లాంగ్వేజ్ మారుతుంది, కానీ డైలాగ్స్ అన్నీ కూడా ముందే మనం ఏ సీన్ ఫిక్స్ చేసుకుని బౌండ్ చేసుకుంటాం కదా, అవే ఫాలో అయిపోతాం. సో మూవీలో డైలాగ్స్ విన్నాము, అంటే సింగిల్గా ఉండడమే చాలా బెటర్ అన్నారు. సో అలాంటి మీరు ఎప్పుడు లవ్లో పడతారు? లేదు, డైరెక్ట్ ఇంక ఇదేం స్పూన్ ఫీడింగ్ లేవండి. డైరెక్ట్ సినిమా ఓపెనింగే లవ్లో పడిపోతాం. ఇంక మళ్ళీ ముందు అందరు స్టోరీలు ఇంచుమించి అలాగే ఉంటాయి కాబట్టి ముందు స్టోరీలు చెప్పాలి. పడిపోయిన తర్వాత అనిపించిందా మీకు సింగిల్గా ఉంటే బాగుంటుందని? కాదు, లవ్లో పడిన తర్వాత కాదు, వీళ్ళు ఎప్పటి నుంచో సింగిల్గానే ఉన్నారు, ఎందుకంటే ఎవరు దొరకలేదు కాబట్టి. కాకపోతే ఇలాంటివన్నీ స్పూన్ ఫీడ్ చేయం. డైరెక్ట్ జాబ్ చేసుకుని ఇద్దరు ఫ్రెండ్స్ సినిమా ఓపెనింగే లవ్లో పడ్డారు. చాలా రోజులు ట్రై చేస్తున్నారు కానీ దొరకలేదు. వీళ్ళకి ఎప్పుడైతే దొరికారో అక్కడి నుంచి కథ మంది స్టార్ట్. ఓకే. సో ఇప్పుడు ఒకళ్ళు దొరికారు, కొంచెం టైం అయ్యాక ఇంకొకళ్ళు దొరికారు, ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది స్టోరీ. ఓకే సార్. సో వెరీ నైస్. సో డైలాగ్స్ చూసాము, మూవీలో ఉన్న ఫన్ కూడా మొత్తం చూసాము. ఎందుకంటే కొన్ని మూవీస్కి కాంట్రవర్సీ అనేది అనుకోకుండా వస్తుంది. అయితే మనకి ఈ మూవీ కూడా #సింగిల్ అనే దానికి కూడా కొన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి, కొన్ని డైలాగ్స్ అనేవి. సో మీ రియాక్షన్ అంటే ఏమనుకున్నారు? బిహైండ్ ద సీన్స్ అసలు ఏమైంది దానికి? ఏం అవ్వలేదండి, బిహైండ్ ద సీన్స్ ఏం అవ్వలేదు, తర్వాత కూడా ఏం అవ్వలేదు. కాకపోతే ఈ ఇష్యూ రైజ్ అయిన తర్వాత బయట వచ్చిందే ఎక్కువ కాంట్రవర్సీ చేద్దామని చూశారు చాలామంది, బట్ అవలా. సో అంటే ఒక్కవేళ మీ మీద ఎవరైనా సెటర్లు వేస్తే మీరు ఎలా తీసుకుంటారు? నా మీద నేనే వేసుకుంటా, దీంట్లో అందరికంటే ఎక్కువ ఈ సినిమాలో, ఈ సినిమా కదా, నేను చాలా సినిమాలు సెటర్ వేసుకుంటా.
నా మీద నేనే వేసుకుంటా. నేను ఏదన్నా మాట్లాడినా కూడా, ఏదన్నా ఇది ఉన్నా కూడా, ఇప్పుడు మీరు గత సినిమాల్లో చూసుకున్నా నా మీద నేనే వేసుకుంటాను కాబట్టి ఎక్కువ నన్ను ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో అంటే ఏ మూవీకి కూడా ఇంతకుముందు ఎప్పుడు ఎలా జరగలేదు. సో ఫస్ట్ టైం ఈ మూవీకి కొంచెం ఇలా కాంట్రవర్సీ క్రియేట్ అయింది. సో ఏమంటారు దానికి? ఏమన్నా ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఓకే. సో ఇన్నేళ్లలో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను. మరి నాకు తెలిసి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. కానీ మనం చెప్పలేం కదా ఏ ఎటు నుంచి ఎప్పుడు ఎలా వస్తాయో. సో ప్రతిదీ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటారు, బట్ అక్కడక్కడ మిస్టేక్స్. యా, ఓకే. ఇంక ఈ స్టోరీ వచ్చేసరికి సో హీరోయిన్స్తో మీకు ఎలా అనిపించింది షూట్ టైంలో? అలా రెండు అంటే మ్యాక్సిమం ప్రతి సీన్లోనే అందరం ఉంటామండి. ఏదో సెపరేట్గా ఒక లవ్ స్టోరీ సెపరేట్ అలా ఉండదు. ఓకే. ఏదో ఒక మూమెంట్లో మొత్తం అందరం ఒకే చోట జాయిన్ అయిపోతాం అనుకోకుండా. అలాంటి సీన్లు అన్నీ కూడా సో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చూసేవాళ్ళు కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. మేము అక్కడ సీరియస్గా ఉన్నా, కొంచెం టెన్షన్లో ఉన్నా, ఏది ఎలా ఉన్నా చూసే వాళ్ళకి మాత్రం 100% అది ఎంటర్టైన్మెంట్. మాకుంటాయి, మాకు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, బట్ మీరు చూసినప్పుడు మాత్రం అలా నవ్వుతూనే. ఓకే. అన్ని రకాల ఎమోషన్స్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. అన్నీ ఉంటాయి. అదే అంటున్నాను కదా, నా ఎమోషన్స్ నన్ను నేను సెటైర్ చేసుకుంటాను కాబట్టి, నా మీద నేను ఇది వేసుకుంటాను కాబట్టి మీకు అది నవ్వు కింద వస్తుంది. ఓకే. లేకపోతే అది సీరియస్గా రెగ్యులర్గానే డీల్ చేసామంటే అది మళ్ళీ ఇంకో స్టోరీ అయిపోయి ఎమోషనల్ లవ్ స్టోరీ ఇలా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే నాకు నేనే లైటర్ చేసేసుకొని ఇన్సిడెంట్ని నా మీద నేనే కౌంటర్ వేసుకుంటే చూసే వాళ్ళకి ఫన్. సో అంటే మొత్తం సినిమా ఓవరాల్గా ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఆడియన్స్ నవ్వించాలని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఓకే, వెరీ గుడ్. అండ్ మీరు సింగిల్గా ఉన్నప్పుడు ఎలా థింక్ చేస్తూ ఉంటారు? ఇప్పుడా లేకపోతే సింగిల్గా? ఎనీ టైమ్, ఇంట్లో కానివ్వండి, షూట్లో కానివ్వండి, అటల్స్ మీరు ఫ్రీ టైంలో సింగిల్గా ఉంటే అంటే దేనికోసం థింక్ చేస్తారు? ఎలా ఉంటుంది మీ బిహేవియర్? సినిమా కోసమే థింక్ చేస్తానండి. ఎనీ టైం ఏ సినిమా వర్క్లో ఉన్నామో ఆ సినిమా గురించే అంతే. ఇంకా వేరే బిజినెస్లు ఏం లేవు కాబట్టి మీ పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించేసి చేసేసి అంత ఏమీ లేదు. బట్ సినిమా గురించే ఎప్పుడు ఆలోచించి అంత పాజిటివ్గా అంటే ఎలా వెళ్తుంది అలా. అంతే. ఓకే. సో ఇంకా నెక్స్ట్ దీనిలో సాంగ్స్ విషయానికి వస్తే డ్యూయట్ సాంగ్స్ కూడా ఏం లేనట్టున్నాయి. ఎస్. సో అంటే సాంగ్స్ కూడా చాలా తక్కువ, 4 సాంగ్స్ ఉన్నాయి. యా, ఓకే. సో సాంగ్స్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఇప్పుడు రిలీజ్ అయినట్టుందండి, ఇప్పుడే అయ్యింది. చాలా బాగుంటుంది, అది మంచి ఇమీడియట్ క్యాచీ సాంగ్, అది డౌట్ లేకుండా. ఓకే. అండ్ అన్నీ కూడా సిచ్యువేషన్ తగ్గట్టే, కట్టు సాంగ్స్ లేకపోతే డ్రీమ్ సీక్వెన్స్ అలా ఏమి ఉండవు. అన్నీ కూడా మాంటేజ్లు కథని నడిపించే పాటలే. అంటే మీరు స్టోరీ విన్నప్పుడు, సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని, సో ఆబ్వియస్లీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్గా మీరు బేసిక్గా ఏ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని, అంటే మీకు ఎలాంటి జోనర్ నచ్చుతుంది, ఎలా తీసుకుంటారు స్టోరీ సెలెక్షన్? ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని సెకండరీ అండి. ఫస్ట్ అసలు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకోము. జస్ట్ కథ వినటం, ఆ కథ మనకు నచ్చిందా లేదా, మనం 100% దానికి న్యాయం చేయగలుగుతాం, లేకపోతే ఇంతకుముందు మనం ఏమన్నా అలాంటి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఐడియా వైజ్ కానీ చేసామా లేదా అనేది చెక్ చేసుకోవటం. అంతకు మించి ఎక్కువ ఇలాంటివి చేయాలి అవి కూడా అప్పుడప్పుడు అనిపిస్తాయి. కానీ ఈ మధ్యన వస్తున్న సినిమాలు బట్టి దీన్ని బట్టి చూస్తుంటే అసలు ఆ థాట్ కూడా లేదు. మనకు వచ్చిన దాన్ని బట్టి వచ్చిన దాంట్లో బెస్ట్ ఏదో చూసుకుని మనం టచ్ అయిన జానర్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఏ జానర్ అన్నా చేయడానికి రెడీగానే. సో అన్ని జానర్ సినిమాస్ మీకు ఇష్టం? చేయడానికి రెడీ. ఓకే. అంటే మీకు పర్టికులర్గా ఈ జానర్లో చేయాలని అని ఎప్పుడైనా అనిపించింది? లేదు, చేయాలని అయితే లేదు. చూడటానికి ఎక్కువ నాకు రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమాలు ఇష్టం. చూడటానికి, చేయటానికి కాదు. చేయటానికి అలా నేను ఏది ఫిక్స్ అయి ఉండండి, ఏది వచ్చినా చేయగలగాలి అనే దాంట్లోనే ఉంటా. బట్ అది ఆ కథకి మనం ఫిట్ ఇన్ అయితేనే ఎంచుకోవాలి. మరి ఫ్యూచర్లో మరి ఫుల్ కమర్షియల్ మూవీ చేసే ఛాన్స్ ఉందా? ఇది ఫుల్ అలా చూస్తాము. ఇది ఫుల్ కమర్షియల్. ఇది ఓకే. ఇది ఫుల్ కమర్షియల్, అన్నీ ఉంటాయి దీంట్లో కూడా. సో ఇంకా గీతా ఆర్ట్స్లో వర్క్ చేశారు. సో మీరు ఇది వరకు కూడా వర్క్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం అండి గీతా ఆర్ట్స్లో నేను. ఓకే. ఫస్ట్ టైం, వెరీ హ్యాపీ. అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. వెరీ మచ్ కేరింగ్ ప్రొడక్షన్ హౌస్. యాక్టర్స్ అంటే స్పెషల్గా చాలా బాగా చూసుకుంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మనకు ఫ్రీడమ్ ఇస్తారు.
నాకైతే చాలా బాగా ఇచ్చారు. ప్రతి దాంట్లో ప్రతి ఆస్పెక్ట్లో నాకు అడిగే అన్ని తీసుకునేవారు. వెరీ ఫుల్ కంఫర్ట్. ఓకే, మళ్ళీ ఛాన్సెస్ వస్తే చేస్తారు. 100% ఓకే. 100% చేస్తాం. సో ఇంకా సింగిల్ మూవీలో యూత్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మెసేజ్లు అవేం లేవు. ఏముండవండి. ఆ లైఫ్ చూపిస్తున్నాం. ఓకే. దాని నుంచి చూసి ఏమైనా ఇన్స్పైర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. తప్పితే మెసేజ్ సెపరేట్గా యూత్కి ఎలా ఇద్దాం అలా ఇద్దాం, ఎందుకంటే వీడిదే కన్ఫ్యూజన్ లైఫ్ కదా. సో ఆ మెసేజ్ ఓరియంటెడ్గా అసలు వెళ్ళాం. ఈ సినిమా మనం అలా ప్రొజెక్ట్ చేయలే. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వేలోనే వీడికి చూపిస్తాం. చూసి ఏమన్నా కొన్ని ఆ డైలాగ్స్లో కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్ అలాంటివి వాడచ్చు, ఇలాంటివి వాడచ్చు అనే ఆలోచన వాళ్ళంతా రావాలి. తప్పితే మనం సెపరేట్గా మెసేజ్లు అవి ఏమీ లేవు. సో మూవీ షూట్ జరిగేటప్పుడు కానీ లేదా ఆ రైటర్ ఆర్ సాంగ్స్లో దేనిలోనన్నా మీకు సీన్స్ నచ్చకపోవడం లేదా చేంజెస్ చేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? నేను కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని షూట్కి వెళ్తాం. ఓకే, ఫస్ట్ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు ఈ సినిమా కదా, ఏదన్నా నేను బౌండ్ అయిపోయిన తర్వాత షూట్కి వెళ్తాం. ఓకే. సో ఇప్పటి వరకు మీరు చాలా మూవీస్ చేశారు. సో వాటన్నిటికంటే ఈ మూవీ గురించి స్పెషల్గా ఏం చెప్తారు? స్పెషల్గా అంటే చాలా మూవీస్ చేశాను. అంటే మూవీస్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ ముందు స్వాగ్లో చేసేసానండి. ఓకే. దాంతో ఇంక వేరియేషన్లే చేయలేనేమో, ఇప్పుడప్పుడే ఇంకేం దొరకవేమో అన్నట్టు అనుకున్నా. ఒకే ఫిల్మ్లో 5 క్యారెక్టర్లు చేసి అన్ని వేరియేషన్లు చేసి అందులో యాక్టింగ్కి అంత పేరు వచ్చేసిన తర్వాత ఇప్పుడప్పుడే మళ్ళీ 2-3 సినిమాలు కొంచెం రొటీన్ అవుతాయేమో అని భయపడ్డా. బట్ అందరూ అంటూ ఏంటంటే ఇదే బెస్ట్ అని అంటున్నారు. చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశానంటే క్యారెక్టర్ని. సో ఆడియన్స్ కూడా అదే అంటే వెరీ హ్యాపీ. ఎస్, ఆల్రెడీ మేము కూడా చూసాము, చాలా బాగుంది. డైలాగ్స్ కానీ మీ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ కానీ వెరీ సూపర్. సో ఆడియన్స్ కూడా సో దాని కింద వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా చూస్తున్నాం. ట్రైలర్ కింద కూడా వెరీ గుడ్, సూపర్. సో సినిమా హిట్ అవుతుంది అనేది కూడా పక్కా. సో అయితే ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. సో సింగిల్గా ఉండాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్తే వాళ్ళెందుకు, అది పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఓకే. ఎవరికాళ్ళు ఆలోచించి బాగా ఎవరు నాలాంటి వాళ్ళు అంటే మనకి జనరేషన్లో వస్తున్న మార్పులు చూస్తున్నాం కదా, అంటే అప్డేట్ అవుతున్న ఈ జనరేషన్లో కూడా ఈ జనరేషన్ చాలా అప్డేట్ అయిపోయి ఉన్నారు. మనం చెప్తే వినేసి అంత దీంట్లో ఎవరు లేరు. సో అలా చెప్పే ప్లాన్ ఉన్నా కూడా ఎవరో చెప్పకండి, ఎందుకంటే వాళ్ళే డెసిషన్లు తీసేసుకొని అంత స్ట్రాంగ్ అయిపోయారు. సో లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ దర్ లైఫ్ అంతే. అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కదా చెప్తున్నాను, చాలామంది మూవీస్లో చూసి కూడా చాలామంది దానికి ఇంపాక్ట్ అయ్యి అలా చేయాలనుకుని చెప్పి చూస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక మూవీలో ఎలా జరిగిందంటే ఓకే ఇలా చేయాలని చెప్పేసి కొంతమంది దాన్ని ఓన్ చేసుకుని ఒక ఇదే కరెక్ట్ అన్న వేలో వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళు కొంచెం దేశభక్తి సినిమాలు అండ్ ఇది బయోపిక్లు అలాంటివి బాగా ఎక్కువ చూడండి. ఎందుకంటే వాటి నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు. వాటికి అవ్వండి అవుతాయి. ఇలాంటి లవ్ స్టోరీలకి, ఫైటింగ్ల సినిమాలకి, గొడవల సినిమాలకి ఇలాంటి వాటికి మాత్రం ఇన్స్పైర్ అవ్వకండి. అవ్వర్లేండి, మీరు ఎలాగో తెలుసు, అవ్వకండి కూడా. వెరీ గుడ్. సో ఇంకా యాష్టాగ్ సింగిల్గా వచ్చేసరికి మీకు డైరెక్టర్కి షూటింగ్ టైంలో కనెక్టివిటీ ఎలా ఉండేది? అంటే కంఫర్ట్గా ఫీల్ అయ్యారా? చాలా ఇబ్బంది అయిపోయిందండి. చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం. తమిళ్, తెలుగు చాలా ఇబ్బంది అయిపోయేది. దానికి ఒక 2 ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాం మేము. ఓకే. ఆయన వైపు తెలుగు, తమిళ్ వచ్చిన వాళ్ళు, నా వైపు లాంగ్వేజ్ ఇది కోసం. ఓకే. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఆయన కూడా తెలుగు వచ్చేసింది, నాకు ఆల్మోస్ట్ తమిళ్ వచ్చేసింది. సో ఇప్పుడు బాగుంది. ఓకే. నెక్స్ట్ మూవీ చేస్తే కనుక సో కంప్లీట్ ఫ్రీగా చేసుకో. అంతే లాంగ్వేజ్ వచ్చేస్తే గొడవ వదులుతుంది కదా, అంతే కదా. బట్ లాంగ్వేజ్ రాకుండా వర్క్ చేయడం అనేది అనుకుంటాం కానీ చాలా కష్టం. చాలా చాలా చాలా. ఇది మీకు ఫస్ట్ టైమా ఇలాగా అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్తో చేయడం? ఫస్ట్ టైం. ఓకే. తెలుగు ఇప్పుడు దాకా అందరు తెలుగు, ఈయన తెలుగు ప్రాపర్ తెలుగు అంటే అక్కడ పెరిగారు అంతే. పుట్టడం ఇదంతా నెగిటివ్ ఇదంతా కూడా వాళ్ళ మదరాలది కూడా తెలుగు. ఓకే. బట్ అక్కడ పెరగడం మొత్తం అక్కడ పెరిగారు ఆయన. ఓకే.
ఇంకా ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారితో మీ బాండింగ్ అసలు ఎలా ఉంటుంది? ఎందుకంటే స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ మీద మేము చూసాము, కామెడీ, టైమింగ్, డైలాగ్ డెలివరీస్ అన్నీ కూడా చూసాము. సో ఇద్దరు కూడా చాలా మంచిగా చేశారు. సో షూట్లో ఎలా ఉండేవాళ్ళు? అంటే నాకు ఈ మధ్యన బాగా సింక్ అయిన యాక్టర్స్లో కిషోర్ గారు అండి, బాగా క్లోజ్ అయిపోయాం. మేబీ దానివల్లే దీంట్లో టైమింగ్ కాస్త బెటర్ అయింది మా ఇద్దరిది. అంటే సింక్ ఉంటే అది స్క్రీన్ మీద తెలుస్తుంది కదా, దానికి బాగా హెల్ప్ అయింది మా ఇద్దరు రిలేషన్ వల్ల. వెరీ కూల్, ఆయన కూడా వెరీ డిసిప్లిన్. ఎప్పుడు సీన్ చేసినా కూడా ఆ సీన్ని ఎంత బాగా మనం ఇది చేద్దాం అని చూసే మెంటాలిటీ అనమాట. ఆయన వర్క్ ఏదో ఆయన చేసుకెళ్ళిపోతారు, మిగతా అన్నీ అనవసరం, సేమ్ నాలాగే. సో అక్కడే మేము ఇద్దరం బాగా సింక్ అయ్యాం. ఓకే. సో షూట్కి రావడం, కంప్లీట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఓకే. సో ఇంకా ఈ మూవీలో డబ్బింగ్ విషయానికి వస్తే, సో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎలా ఉండేదంటే ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయ్యారా? డైలాగ్స్ కానీ? నేను అంత ఫీల్ డబ్బింగ్ డబ్బింగ్ నేను బయట ఉన్నది, అది బయట డబ్బింగ్ స్పెషలిస్ట్ నేను. ఓకే. సో డబ్బింగ్ గురించి నాకు అసలు ఇబ్బంది ఉండదు, ఏం లేదు. సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి జోనర్ సినిమాలతో రాబోతున్నారు? నెక్స్ట్ థ్రిల్లర్ అండి, ఇమీడియట్గా థ్రిల్లర్. ఓన్లీ థ్రిల్లరే, ఇంకేమి మిక్సింగ్ జోనర్ కాదు. ఓకే. ప్యూర్ థ్రిల్లర్. అందరినీ భయపెట్టిపోతున్నారా? థ్రిల్ చేస్తారు. సో ఓకే. ఇంకా మీకు ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా మంచి మంచి మూవీస్ తీశారు. సో ఇన్ని డేస్లో మీకు బెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏది చెప్తారు? బెస్ట్ అచీవ్మెంట్ అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవటం, అంటే బయట నుంచి అవుట్ సైడర్ వచ్చి మన సినిమాల్లోకి వచ్చి కొద్ది రోజులు ట్రై చేసి ఒక సినిమా ఛాన్స్ వస్తుంది కదా, ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది కదా. సో అది బెస్ట్ ఇదండి, ఫస్ట్ ఫిలిం రిలీజ్ అవటం. సో అది ఎవరికన్నా కూడా అది ఉంటుంది, అది గుర్తుండిపోతుంది. ఎస్. ఇంకా సింగిల్ మూవీలో సో స్టోరీ వైజ్ చూసి అన్నీ కూడా బాగున్నాయి కంప్లీట్గా. సో ఫుల్ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతుందని కూడా చెప్తున్నారు. ఇంకా ఫ్యామిలీస్ దగ్గర నుంచి యూత్ వరకు సో అందరూ కనెక్ట్ అవుతుంటున్నారు. అంటే ఈ మూవీ చూసిన తర్వాత సింగిల్స్ ఆరు పెళ్లి చేసుకునే సందర్భాలు ఏమైనా ఉంటాయా, లేదంటే పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు సింగిల్గా ఉండిపోయే సిచ్యువేషన్ ఏమైనా వస్తుంది? అలా అంత ఇంపాక్ట్ ఇచ్చేసి వాళ్ళ కెరీర్ని మార్చేసి అంత ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు. ఓకే. జస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంతే. అయినా అలా సినిమాలు చూసేసి ఇంపాక్ట్ వచ్చేసి మారిపోయి అంత మనం అనుకుంటాం, కానీ అలా ఉండదులేండి. అలా ఉండదంటారా? అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? ఎలాంటివి? సో అంటే దేనికైనా ఒకటి ఇంపాక్ట్ అయ్యి చేంజ్ అవ్వడం? లేదు. బయట సినిమాలు చూసి అంత ఇంపాక్టబుల్గా ఫీల్ అయిపోయి చేసి ఇలా ఉంటే అదే అంటున్నాను కదా, నేను అటు డైవర్ట్ అయిపోదును. అంటే ఓన్లీ మూవీస్ అని కాదు, ఎనీథింగ్. లేదు ఎప్పుడు లేదు. సో మిమ్మల్ని చూస్తే చాలా పాజిటివ్గా ఉంటారంటే ఏం జరిగినా మన మంచికే వెళ్తుంది అనే టైప్లో కనిపిస్తున్నారు, అంతేనా? ఓకే. యా. సో ఇంకా ఈ సింగిల్ మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? 9th రిలీజ్. హ్యాపీగా మీరు సినిమా సింగిల్కి వస్తే మీకు 2 hours టైం తెలియకుండా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు హ్యాపీగా. ఓకే. సో ఈ టైంలో సమ్మర్లో కొంచెం ఎంటర్టైనర్స్ ఈ మధ్యన కొంచెం పెద్ద రావట్లేదు. సో థియేటర్కి వచ్చారంటే కనుక హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు సినిమా అంతా. సో తప్పకుండా రండి, హ్యాపీగా నవ్వుకుని వెళ్తారు. సో సమ్మర్లో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు ఆడియన్స్కి. పక్కా. ఓకే శ్రీవిష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. For more videos like this, subscribe Big TV channel.